ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పర్ఫెక్ట్. కాసేపట్లో తమరికి కాబోయే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గారు వచ్చేస్తారు. అబ్బాయి గారు అమ్మాయి గారి ఫోటోని చూశారు, తెగ ఇష్టపడిపోయారు. అమ్మాయి గారు కూడా అబ్బాయి గారిని లైవ్ లో చూసి ఇష్టపడిపోతే తొందరలోనే పందిరులు పెళ్లి భజంత్రులు మోగిపోతాయి. అబ్బా ఏంటి ఇదంతా సిగ్గే? పో అక్క. అరే అబ్బాయి గారు వచ్చే వరకు ఈ సిగ్గుని కొంచెం దాచుకోండి అమ్మాయి గారు. అక్క ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నిన్నిలా చూస్తే పెళ్లి కొడుకు వెంటనే మనింట్లోనే తాళి కట్టేస్తాను అని అంటాడు తెలుసా? మరీ మునగ చెట్టెక్కించేస్తున్నాను. అరే నిజంగా అంటున్నాను, ప్రామిస్. ఏమైంది? ఎందుకలా చూస్తున్నావు? ఇంట్లో వాళ్ళెవరూ నా విషయంలో సహకరించకపోయినా నువ్వు మాత్రం నా గురించి ఇబ్బంది పడుతున్నావు. మా అమ్మకిచ్చిన మాట కోసం ఇదంతా చేస్తున్నావు. నాకు నిజంగా ఓ తోడబుట్టిన అక్క ఉన్నా నీలా చేసుండేది చూసుండేది కాదేమో. నీ రుణం తీర్చుకోలేందక్కా. అంత పెద్ద మాటలు అవసరమా? మన మధ్య ఏదో బంధం ఉండబట్టే ఇలా జరుగుతుందని చెప్పాను కదా. ఈ సంబంధం సెట్ అయిపోయి నీ పెళ్లి ఆడంబరంగా జరిగిపోతే నాకు సంతోషమే కదా. మనం ఊహించుకునేదానికి జరిగేదానికి సంబంధం ఉండదని అంటారు. మన జీవితాల్లో కూడా అలాగే జరిగింది. శ్రీకర్ గారు చిన్నప్పుడు నాకు తాళి కట్టడమేంటో, నేను 15 సంవత్సరాలుగా ఎదురు చూడ్డమేంటో, అమ్మవారు మా ఇంటికి రావడమేంటో, చివరికి పెళ్లి క్యాన్సిల్ అయ్యి నువ్వే నా పెళ్లి చెయ్యాల్సి రావడమేంటో అంతా ఓ సినిమా కథలా జరిగిపోయింది. అవును, జరిగిందంతా ఇంకా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. అందుకే అంటారు జీవితంలో ఏదీ చెప్పి రాదు అని. చెడు జరగాల్సిన సమయంలో చెడు జరిగిపోయింది, మంచి జరగాల్సిన సమయంలో మంచి జరుగుతుంది. సంబంధం సెట్ అయిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళి మీ అమ్మని కలిసి చెప్తాను. ఆ శుభవార్త వినగానే ఆనందంతో పొంగిపోతుంది. సరే, నేను కిందకి వెళ్ళి ఏర్పాట్లో చూసేస్తాను, సరేనా? సరే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.